నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం టీడీపీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో 49వ డివిజన్ వేలాంగిణి నగర్ నుండి ప్రారంభమైన సైకిల్ యాత్రను గల్లా మాధవి ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యతో యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతను చైతన్యపరుస్తూ యువతకు టీడీపీ ప్రభుత్వం చేసే మంచిని వివరిస్తూ సైకిల్ యాత్ర సాగిందన్నారు. తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని జరుపుకోవడం జరిగింది. ఇప్పుడే చాలా ఘనంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి వారి ర్యాలీని పంపించడం జరిగింది. అయితే ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో ఉన్న ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతనందరినీ టచ్ చేస్తూ యువత ఎదుర్కొంటున్న సమస్యలని, వారు ఎదుర్కొంటున్న నిరుద్యోగతని మేము అడ్రస్ చేస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ ఇంకా ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, మనకి ఎవరికి వేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే అవేర్నెస్ని కల్పించడం కోసం డోర్ టు డోర్ మన ఈ టీపీడబ్ల్యూడి వింగ్ పర్సన్స్ అందరూ తిరిగి ప్రజలందరినీ టచ్ చేస్తారు. యువత అందరినీ వారు తెలుసుకుంటారు, వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు, వారికి విస్తృతమైన నాలెడ్జ్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాలి, అందులో యువత భాగం ఎంతో ఉంటుంది. చిరు వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ అన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద మస్తాన్ వలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అభివృద్ది పేరుతో వైసీపీ ప్రభుత్వం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మార్కెట్ను కూల్చివేసి ఇప్పటివరకు నిర్మించకుండా వ్యాపారులను రోడ్డుపై నీడ లేకుండా చేశారన్నారు. కూరగాయల వ్యాపారులు పడుతున్న ఇబ్బందులకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మార్కెట్ నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పైన గూడు లేకుండా చేశారు. గూడు ఉన్నదాన్ని మీరు గూడు లేకుండా చేసిన ప్రభుత్వాన్ని మీరు శిక్షించాలి. నమస్కారం. ప్రశాంతంగా తర్వాత మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ చెప్పాను. ఇవాళ మిమ్మల్ని పగలగొట్టిన రోజులు వీళ్ళంతా కూడా చూస్తే ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి రోడ్ల మీద ఉండి ఈ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. రోజుకు 15-20 వేల మంది కూరగాయల పేరు మీద నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే, కాంగ్రెస్ హయాంలో ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఎన్నో ఏళ్ల నుంచి తండ్రులు తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులకి షాపులు ఇవ్వకుండా ఆ యొక్క బిల్డింగ్ కట్టాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ షాపులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ అలాట్మెంట్ చేసి అప్పుడు మాస్టర్ ప్లాన్ చేయండి అని చెప్పి నిలిపేసినటువంటి పరిస్థితి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ చేపట్టిన జనచైతన్య యాత్ర నేడు నగరానికి చేరుకుంది. 5వ రోజు కొనసాగుతున్న యాత్రకు ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య చైర్మన్ విమలక్క మాట్లాడుతూ ప్రత్యేక హోదా అమలు కోసం ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ సంపదను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నాయని ఆరోపించారు. ప్రతి జిల్లాలో ఉన్న సమస్యలను లేవనెత్తుతూ నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు జనచైతన్య యాత్ర కొనసాగుతుందన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల్ని అడుగడుగున వంచిస్తూనే ఉన్నారు. ఎవరు వచ్చినా సరే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కానీ, వనరులను కానీ రెడ్ కార్పెట్ పరుస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి వాళ్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధపడుతున్నారు తప్ప మరొకటి కాదు అనేటువంటిది చాలా స్పష్టమైపోయింది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం అంటూ ఏదైతే తను చెప్పబడిందో అది 73 సంవత్సరాలుగా అది వంచబడతానే ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన జనయాత్ర
శ్రీకాకుళం జిల్లా వరకు కూడా బొడ్డపాడు గ్రామం వరకు ఉద్యమాలకి విప్లవోద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి బొడ్డపాడు గ్రామం వరకు యాత్ర సాగుతుంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం మేము ముందుకొస్తున్నామని వాగ్దానాలు చేసినటువంటి రకరకాల పార్టీల ప్రభుత్వాలు అటు కేంద్రంలో కానివ్వండి ఇటు రాష్ట్రంలో కానివ్వండి ఒక మాటలో చెప్పాలంటే వంచాయి, మోసం చేశాయి అని చెప్తే తప్పేమీ కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు చైతన్యవంతం కావాలి. వారు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే చైతన్య స్థాయికి వాళ్ళు ఎదగాలి. అలాంటి చైతన్యం కలిగించడం కోసం జన చైతన్య యాత్రని పెదకాకానిలో ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి జంగాల ఎన్నికల గుర్తు కంకి కొడవలిపై ఓట్లు వేసి గెలిపించాలని అజయ్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ఇవాళ సిఏఏ ఎన్ఆర్సీ పేరుతో చేస్తున్నటువంటి మోసం దారుణమైనటువంటి మోసం. ఏ ముస్లింస్ అయితే ఈ స్వాతంత్ర సంగ్రామంలో గర్వించదగిన పాత్ర నిర్వహించారో వాళ్ళు లేకుండా చేయాలనే కుట్ర నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. దీన్ని ప్రతిఘటించి తీరుతాం. సిపిఐగా మైనార్టీల పక్షాన, క్రైస్తవుల పక్షాన, పేద వర్గాల పక్షాన నిలబడి పోరాడతాం. కంకి కొడలు గుర్తు కోటేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్డులోని నారాయణ స్కూల్లో జరిగిన ప్రైమరీ, ప్రీ ప్రైమరీ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆర్జీఎం శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం శివనాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 సంవత్సరాల ప్రైమరీ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ మెడల్స్, సర్టిఫికేట్లను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్ కుమార్, కోఆర్డినేటర్ షమీం, అనుపమ తదితరులు పాల్గొన్నారు. నారాయణ ఈ టెక్నో స్కూల్ అమరావతి రోడ్లో ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించబడింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కిడ్స్ గ్రాడ్యుయేట్స్ అంటే నర్సరీ, PP1, PP2 3 సంవత్సరాల కోర్సు కంప్లీట్ చేసుకున్నందుకు స్టూడెంట్స్కి వాళ్ళకి ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు కాన్వకేషన్ డే కూడా సెలబ్రేట్ చేయబడింది. ఇలాంటి కార్యక్రమాలు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ కిడ్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే, అలానే 5th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ ఛాంప్స్ గ్రాడ్యుయేషన్ డే ప్రతి సంవత్సరం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించబడతా ఉంది. నర్సరీ, PP1, PP2 కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లలు నెక్స్ట్ ఎడ్యుకేషన్కి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అది ఈ ఛాంప్స్ 1 అంటే ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఈ ఛాంప్స్లో ఈ కిడ్స్లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి వాళ్ళని గ్రాడ్యుయేట్గా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి మార్క్స్ అవాయిడ్ చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏజీఎం గారికి, అలాగే కోఆర్డినేటర్ షమీం మేడం గారికి, విచ్చేసిన తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. సమాజ్వాదీ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న చిరతనగండ్ల వాసుకి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వాసుకి మద్దతు తెలుపుతూ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ పనిచేస్తుందన్నారు. రాజకీయాలు కలుషితమైన నేపథ్యంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే తమ మేనిఫెస్టోగా ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భగత్ సింగ్, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల్ని కాపాడే దిశలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు వేసి చిరతనగండ్ల వాసుని గెలిపించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇవాళ రాజకీయాలన్నీ కూడాను కలుషితమైపోయిన పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఇవాళ సమాజానికి ఒక దిక్సూచిగా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే తమ యొక్క మేనిఫెస్టోగా ప్రకటించి ఇవాళ వాసు గుంటూరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మానవతావాదులు, అభ్యుతవాదులందరూ కూడాను ఓట్లు వేసి ఘనంగా గెలిపించాలని కోరుతా ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మిత్రులారా, గుంటూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్ని నన్ను గనక అవకాశం ఇచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన శంకర విలాసు ఫ్లైఓవర్ బ్రిడ్జి, అలానే శ్యామల నగరు అండర్ బ్రిడ్జిని, 2 బ్రిడ్జీలు దశాబ్దాల తరబడిగా నిర్మాణానికి నోచుకోక నగర ప్రజలందరూ కూడా ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకుపోతూ ఉన్నారు. ఉదయం పూట, సాయంత్రం పూట మహిళా తల్లులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి, కాలేజీకి తీసుకెళ్లేటప్పుడు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి నాకు గనక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి, బీఎస్పీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే నేను శంకర్లాస్ బ్రిడ్జిని, మన శ్యామల నగరు అండర్ బ్రిడ్జిని కూడా నిర్మించి మొదటి సంవత్సరంలో శంకుస్థాపన చేయించి 2వ సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొస్తాను. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.